హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పిఆర్కే. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను చాలా వెజ్జెస్తో వచ్చాను చూడండి. గ్రీన్ పీస్, బీన్స్, క్యాబేజ్, క్యారెట్, జింజర్, గార్లిక్. సో ఎందుకు అని క్వశ్చన్ వచ్చిందా? ఎందుకు అంటే ఇది సూప్ గురించి. వింటర్ సీజన్లోని వింటర్ ఈవినింగ్లోని సూప్ తాగితే దాని ఆనందమే వేరు. సో లెట్స్ స్టార్ట్. చూడండి నేను ఎలాగ సూప్ చేస్తున్నాను, ఆ విధంగా మీరు కూడా చేసి తాగొచ్చు. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. మీరు స్టీల్ది కూడా కడాయి పట్టుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కొంచెం నూనె వేసాను చూడండి. మీరు అంటారు ఎందుకు ఎక్కువ నూనె వేయలేదు, ఎందుకంటే మనం సూప్ తాగుతున్నాం కదా, ఎక్కువ ఆయిల్ నోటికి తగిలితే మనకి బాగోదు. చెప్తూ లైట్ నూనె తీసుకుంటారు. దాంట్లోనే కట్ చేయలేదు, గ్రేటెడ్ చేసుకున్నాను నేను. స్మాల్ సైజ్ చాప్ చేసుకున్నాను. జింజర్ అండ్ గార్లిక్ వేసాను. అది ఎంతవరకు వేగాలంటే కొంచెం రెడ్ కలర్గా వచ్చిన వరకు వేగాలన్నమాట అది. సో చూడగలరు, నేను దానికి కొంచెం రెడ్ కలర్ వచ్చిన వరకు వేపాను. ఆ తర్వాత నేను అలా గ్రేట్ చేసుకున్నా. చాలా చిన్న క్వాంటిటీ కాక, మరీ గుండ కాక, ఒక మీడియం కట్ నేను వేసుకున్నాను వెజ్జెస్కి. ఎందుకంటే మనం నోటికి కూడా తగిలితే అది తినడానికి నవ్వడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని వెజ్జెస్ నేను వేస్తాను. దాంట్లో క్యారెట్, బీన్స్ అండ్ క్యాబేజ్ ఉందండి. మీరు ఆప్షనల్గా నేను కార్న్ తీసుకోలేదు, మీరు కార్న్ తీసుకోవచ్చు. మనం కార్న్కి తర్వాత కూడా వేసుకొని తాగొచ్చు అనమాట, లేకపోతే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేశాను. అక్కడ నేను హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. నేను ఎంత క్వాంటిటీ వెజిటేబుల్స్ తీసుకున్నానో దాన్ని బట్టి నేను సాల్ట్ తీసుకున్నాను. కాబట్టి మీరు కూడా ట్రై చేస్తే, ఒకవేళ మీరు కూడా ఇంట్లో సూప్ చేస్తే దాని క్వాంటిటీగా తీసుకోండి. దానికి 2 to 3 minutes వరకు నేను బాగా వేపాను. దానికి పచ్చితనం పోవాలి అంతవరకు వేపాలి. ఆ తర్వాత నాకు ఎంతమందికి అవసరం సూప్, ఎంతమంది చేస్తాం ఆ క్వాంటిటీ బట్టి నేను నీళ్ళు వేసుకున్నాను. మేబీ 4 to 5 మెంబర్స్కి ఇది సరిపోద్దండి. దాని తర్వాత చూడండి బ్లాక్ పెప్పర్. ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ కాక మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ బ్లాక్ పెప్పర్కి మీరు కొంచెం దంచేసి పౌడర్ టెక్స్చర్ చేసి దానికి వేయాలి అన్నమాట. ఆ తర్వాత చూడండి అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత, ఎంతసేపు బాయిల్ అవ్వాలంటే మ్యాక్సిమం మన క్యారెట్ ఉడికిన వరకు బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అయిపోయిన తర్వాత ఇది ఆర్ఆర్ పౌడర్ అండి, కార్న్ ఫ్లవర్ పౌడర్ అంటారు కదా అది. దానికి నేను ఎంత క్వాంటిటీ సూప్ చేసుకుంటాను దాన్ని బట్టి నేను తీసుకున్నాను. దానికి ఒక్కసారి నేను కలుపుకుంటా, కొంచెం గ్యాప్ ఇచ్చేసి కలుపుతున్నాను. ఎందుకంటే మనకి మరీ థిక్ అవ్వకూడదు, అలాగని మరీ పలస్గా అవ్వకూడదు. ఒక సూప్ టెక్స్చర్ రావాలి. జనరల్గా మనం ఎలా బయట తాగుతాము సూప్ టెక్స్చర్, ఆ టెక్స్చర్ రావాలి. అందుకే నేను కొంచెం అది ఉడికిన వరకు చూస్తున్నాను. దానికి మరీ గట్టి పడిపోదు కదా అనుకుని అలా కలపాలి. ఆ తర్వాత ఇంట్లోని వినేగార్ ఉంటే కొంచెం వినేగార్ వేస్తే దానికి ఒక రెస్టారెంట్ స్టైల్ సూప్లోని వేస్తారు కదండి, కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. మీరు చిన్నపిల్లలకి ఒకవేళ సూప్ తయారు చేస్తే చిన్నపిల్లల గురించి వినేగార్ కూడా స్కిప్ చేయొచ్చు. కానీ జనరల్ లేట్ అవుతుంది. దాంట్లోని గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో సాస్ దీంట్లోనే వేసేస్తారు. చిన్నపిల్లలకి వేస్తే దానికి నేను అంటాను వేరేగా తీసి తర్వాత వేసుకోండి. చిన్నపిల్లలకి బయట చిల్లీ అండ్ టొమాటో సాస్ స్కిప్ చేయండి. ఎందుకంటే నార్మల్ దిస్ మచ్ వెజిటబుల్ సాస్ ఈజ్ వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దీ. మనం టొమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ అనేది మనం తర్వాత వేసుకొని కలుపుకొని మనం తాగొచ్చు, పెద్దోళ్ళమే కాబట్టి. చిన్నోళ్ళకి కొంచెం స్కిప్ చేస్తేనే మంచిది. అప్ టు 6 to 7 years దాకా. 6 to 7 years తర్వాత వాళ్ళకి కొంచెం చిన్న క్వాంటిటీ. చూడండి రెడీ.